అందరికీ నమస్కారం. మనం తరచూ సామాజిక మాధ్యమాల్లో కానీ, సమాచార మాధ్యమాల్లో కానీ వినే ఒక విషయం ఏమిటి అంటే, హిందువులు అధిక సంఖ్యాకులు మత మార్పిడులకు గురవుతున్నారు అని వింటూ ఉంటాం. దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం చర్చించుకోవచ్చు ఇక్కడ. ఒకటి, దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ మనం స్పెసిఫిక్గా మనం హిందువులు, హిందూ కుటుంబాల్లో మనం ఏం చేయగలం అనే ఒక విషయం మీద మాట్లాడుకోవచ్చు. మనకు నచ్చినా నచ్చకపోయినా మనం అంగీకరించాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, మన భారతదేశంలో అనేక విద్యా సంస్థలు, స్కూల్ లెవెల్లో కానివ్వండి, కాలేజ్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో అనేక రకమైన విద్యా సంస్థలు క్రైస్తవ మిషనరీల చేతుల్లోనూ, క్రైస్తవ సంఘాల చేతుల్లోనూ ఉన్నాయి. అండ్ ఇందులో చదువుకునే అధిక సంఖ్యాకులు విద్యార్థులు హిందువులే. అయితే విద్యార్థులు స్కూళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత, కాలేజీల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వాళ్ళకి స్కూళ్ళ ద్వారా ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి అనేది కొంతవరకు మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ మనం మన చేతుల్లో ఉన్నది కొన్ని విషయాలు ఏమిటి అంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నది క్రిస్మస్ టైంలో కానీ, న్యూ ఇయర్ టైంలో కానీ మనం ఆ ఫంక్షన్స్ని, ఫెస్టివల్స్ని మన ఇళ్లలోకి తీసుకొచ్చి మన పిల్లలకి వాళ్ళ వేషధారణలు వేసి మన ఇళ్లలో ఆ సెలబ్రేషన్స్ చేసుకుని, మనకి అన్య మతాల పట్ల మన పిల్లల్ని మనమే ఆకర్షితులయ్యేలాగా చేస్తున్నాం. అయితే మనం కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ ఉన్నప్పుడు ఇతరులతోటి, అన్యమతస్తులతోటి వాళ్ళు చేసుకునే పండగల్లో కాసేపు కాలం గడపడంలో, వాళ్ళకి అభినందనలు తెలియజేయడంలో, వాళ్ళతో పాటు కాసేపు సంతోషంగా సమయం గడపడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ ఫంక్షన్స్ని మన ఇళ్ళకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? దీనివల్ల లాంగ్ రన్లో పిల్లలకి మన మతాల పట్ల, మన మతం పట్ల, మన ఇంట్లో పాటించవలసిన హిందూ ధర్మం పట్ల ఒక రకమైన చులకన భావన ఏర్పడడం, అన్యమతాల పట్ల, వాళ్ళు చేసుకునే పద్ధతుల పట్ల మన వాళ్ళు ఆకర్షితులు అయ్యారు అంటే, నెమ్మదిగా మన ఇంట్లోనే ఇలా జరుగుతుంది అంటే, నెమ్మదిగా పిల్లలకి మన మతం మీద ఉండే గౌరవం వెళ్ళిపోవడం, తర్వాత రాబోయే రోజుల్లో వాళ్ళే మనకి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కానీ, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కానీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ రాబోయే కాలంలో ఖచ్చితంగా జరుగుతాయి. కానీ దీని మూలంగా ఏంటంటే, నేను పేరెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మన హిందూ సంప్రదాయాల గురించి మన పిల్లలకి తెలియజేద్దాం. హిందువులకి పండగలు ఏం తక్కువ లేవు. మన పండగలు వచ్చినప్పుడల్లా మన పండగల గురించి, వాటి ఎందుకు చేసుకుంటున్నాము, ఏ సందర్భంలో చేసుకుంటున్నాము మీ పిల్లలకి తెలియజేయండి. అన్యమతస్థుల పండగలు వచ్చినప్పుడు మీరు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయండి. కానీ ఆ పండగలు, వాళ్ళ సంప్రదాయాలని మన గడపలు దాటి మన ఇళ్లలోకి మాత్రం రానివ్వకండి. ఇది ఎంతవరకు వాళ్ళ పండగలను మన ఇళ్లలో చేసుకోవడం ఎంతవరకు సమంజసం అనేది పేరెంట్స్ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.